అసలు మనం ఇండియా నుంచి జర్మనీకి రావాలనుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చూసిన తర్వాత ఖచ్చితంగా అవాక్ అయిపోతాం. ఎడిటర్ అవాక్ అన్నప్పుడు టైడ్ యాడ్ వేసుకో. ఇక్కడ మా ఎడిటర్ అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న ఇది. ఓకే 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 ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసే కొన్ని సీన్లు సిచ్యువేషన్లు ఎట్లుంటాయంటే బాడీకి షాకులు, రూల్స్ ఫాలో అవ్వకపోతే షేకులు, మంచి నీళ్ళు అనుకొని సోడా నీళ్ళు కొనుక్కోవడం, సమ్మర్లో పిచ్చెక్కిచ్చే వేడి, వింటర్ కోసం వేడి కోసం పిచ్చెక్కిపోయే మనం, ఇట్లాంటి చాలా విషయాలు అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇక్కడ కంటిన్యూగా ఒక్కొక్కటి మాట్లాడేసుకుందాం. మా చింటుగాడికి జరిగిన ఎక్స్పీరియన్స్లు చెప్తే మీరు అందరు ఘోరంగా నవ్వుకుంటారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన హోలీగోలి చింటు, అదే కెమెరామ్యాన్ చింటు. సో ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడేసుకుందాం. అండ్ మీరు కూడా మస్త్ ఎంజాయ్ చేస్తారు ఆ పాయింట్స్. లైక్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత 100% రిలేట్ అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే స్టాటిక్ కరెంట్ గురించి. స్టాటిక్ కరెంట్ అంటే ఏం లేదు, మన హ్యాండ్ కానీ ఇంకొక వేరే హ్యాండ్ కానీ లేకపోతే డోర్ హ్యాండిల్స్ కానీ ఇట్లా పట్టుకున్నప్పుడు చిన్న కరెంట్ షాక్ లాగా, చిన్న స్పార్కిల్ లాగా వస్తుంది. అది చూసి కంగారు పడొద్దండి. స్టార్టింగ్లో నేను మా చింటుగాడు షాపింగ్ అని పోయినాం. షాపింగ్కి పోయి అంతా తిరుగుతున్నాం. అంటే వచ్చిన కొత్తల్లో మంచి ఆత్రం మీద ఉంటాం కదా, సో బాగా తిరుగుతుంటే మా వాడి చెయ్యికి ఇంకొకళ్ళ చెయ్యి ఇట్లా రాసుకుంది, వేరే అమ్మాయి చెయ్యి. అది రాసుకున్న వెంటనే చిన్న కరెంట్ షాక్ లాగా కొట్టింది వీడికి. అరే మనీ నా మిత్రబింద దొరికేసిందిరా అన్నాడు. అరే అది మిత్రబిందనో లేకపోతే గవ్వలో సున్నుండనో కాదురా, అది స్టాటిక్ కరెంట్ అని ఆడికి అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో స్టాటిక్ కరెంట్ అంటే ఏం లేదు, గాలిలో తేమ శాతం తక్కువ అయినప్పుడు, అంటే మనం మామూలుగా వింటర్కి వస్తాం కదా, సో వింటర్లో గాలి అంతా పొడిగా ఉంటుంది. సో ఆ పొడిగా ఉన్నప్పుడు మనం ఏదన్నా డోర్ హ్యాండిల్స్ని టచ్ చేసినా, లేకపోతే బాడీ ఇట్లా రాసుకున్నా, లేకపోతే బెడ్షీట్ మనం పైకి లాక్కుంటున్నప్పుడైనా చిన్న కరెంట్ స్పార్కిల్స్ లాగా వచ్చి మనకు షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. సో అది మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇదొక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ గురించి. ఇంకా నేను మా చింటుగాడు బాగా షాపింగ్ చేసి అలసిపోయి ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కుందామని సూపర్ మార్కెట్లోకి అయితే పోయినాం. సూపర్ మార్కెట్లో పోయిన తర్వాత మాకు అక్కడ చాలా రకాల వాటర్ బాటిల్స్ అయితే కనిపించినాయి. అంటే నాకు తెలిసి ఒక సెక్షన్ అంతా కనిపిస్తుంది మనకు వాటర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ రకాలు ఉంటాయి. సో మనం వచ్చిన కొత్తలో మనకు తెలియదు కదా, మనకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఆ కొత్తల్లో. సో నేను ఇంకా సర్లే ఏదో ఒక వాటర్ బాటిల్ తీసుకోరా చింటూ అన్న. ఇంకా అది తీసుకొని బయటకు వచ్చిన తర్వాత బాగా దాహం మీద ఒక్కటేసారి బాటిల్ ఎత్తినాడు, దించేసిన వెంటనే మా చింటుగాడి రియాక్షన్ ఏమేంద్రా ట్రక్ లాగా అట్లా సౌండ్లు ఇస్తున్నాం అంటే, ఇదేంద్రా ఇది వాటర్ కాదన్నాడు. ఏదో ఒకసారి తాగి చూస్తే అది చాలా చప్పగా అనిపించింది. అండ్ తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటిదంటే మేమిద్దరం అవి సోడా వాటర్ అని. సో జర్మనీలో రకరకాల వాటర్ అయితే ఉంటుంది. స్టిల్లెస్ వాటర్ అంటే నార్మల్ వాటర్ అన్నట్టు, స్పార్క్లింగ్ వాటర్ అంటే సోడా వాటర్ అన్నట్టు. సో సోడా కావాలంటే స్పార్క్లింగ్ తీసుకోండి, నార్మల్ వాటర్ కావాలంటే స్టిల్లెస్ వాటర్ తీసుకోండి. సో యూజువలీ వసర్ అని ఉంటుంది. వసర్ అంటే వాటర్ అన్నట్టు అర్థం. సో ఇక్కడికి ఎవరైనా కొత్తగా వస్తున్నా లేకపోతే వచ్చేసిన వాళ్ళు ఉంటే ఈ డిఫరెన్స్ అయితే గమనించండి. మీరు ఆ కన్ఫ్యూషన్ ఉండదు మీకు, సోడా వాటర్ కావాలా లేకపోతే మినరల్ వాటర్ కావాలని. ఇంకో థింగ్ ఏంటిదంటే మైనర్ అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ముందు ఒకటి 2 సార్లు చెక్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేయడం బెటర్ ఎవరైనా కొత్తగా వస్తున్న స్టూడెంట్స్. ఎందుకంటే ఏదన్నా తేడా జరిగిందంటే మాత్రం నువ్వు మళ్ళీ డే లైట్ కూడా చూడు, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇక్కడ మైనర్ అమ్మాయిలు లైక్ 18 బిలో ఉండే అమ్మాయిలు కొంతమంది 18 అబోలానే కనబడతారు. సో చెక్ చేసుకొని నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం బెటర్. స్టార్టింగ్లో నేను మా చింటుగాడు ఒక పార్టీకి పోయినప్పుడు అక్కడ మొత్తం ఫుల్ డాన్సులు వేస్తుంటే అమ్మాయిలు ఈ రియాక్షన్ అంటే వీడి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే జస్టిన్ బీబర్ లాగా యో ర్యాప్ వేస్తున్నా అని అనుకుంటాడు. కానీ మీన్ వైల్ రియాలిటీ ఎట్లుంటుంది అంటే సింత సెట్ కాడ ఉంది, సింతామని టైప్ బ్యాచ్ వీడు. సో వీడిని లాక్కొని వచ్చి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అప్పుడు వీడు చాలా జాగ్రత్తగా వీడి దగ్గరికి ఎవరైనా వచ్చినా వీడు ఫస్ట్ చెక్ చేసుకుంటాడు వీళ్ళ ఏజ్ ఎంత, మైనరా లేకపోతే మేజర్ అని. సో మీరు కూడా ఎవరైనా వస్తున్నారంటే ఈ డిఫరెన్స్లు చూడడం బెటర్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటిదంటే నేను చెప్పే సలహా, అసలు మన అమ్మాయిలు జోలికే పోలేదనుకో ఇంకా ప్రశాంతంగా ఉంటుంది జీవితం. లైక్ ఆరామ్సే అయిపోద్ది, ఇంకా లైక్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏవి లేకుండా. నెక్స్ట్ వచ్చే పాదఘట్టం మళ్ళీ వింటర్ గురించే. వింటర్లో మన చింటుగాడు మొత్తం హీటర్ని వాటేసుకొని పడుకునేటోడు. ఆ వాటేసుకొని పడుకోవడం వల్ల అయ్యగారికి చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకు వింటర్లో దాహం అయ్యేది, సో వాటర్ని నెగ్లెక్ట్ చేస్తాం. మనం హీటర్ పక్కనే పడుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ అన్నిటినీ అది పీల్చేస్తుంది. సో మొత్తం డ్రై అయిపోతాం అండ్ హాస్పిటలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా.
అండ్ ఇంకొక థింగ్ ఏంటిదంటే మీరు వింటర్లో ఉంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే వింటర్లో ఉన్నప్పుడు మన బాడీ హీట్ జనరేట్ చేయడానికి చాలా క్యాలరీస్ని అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. సో ఆ క్యాలరీస్ని ఖర్చు చేసే క్రమంలో మన ఫుడ్ సరిపోలేదనుకో బాడీ ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. సో నా మేజర్ సజెషన్ ఏంటిదంటే మీరంతా మంచిగా ఫుడ్ తింటేనే బెస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ అది హీట్ జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనం కూడా కొంచెం లైక్ స్ట్రాంగ్ ఉండడానికి మరి వీక్ అయిపోకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదొకటి కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం రూల్స్ గురించి. ఇక్కడ రూల్స్ చిన్నవైనా పెద్దవైనా కష్టంగా ఉన్నా కష్టం కాకపోయినా మనం ఆ రూల్స్ని ఫాలో అవ్వడమే బెస్ట్. రోడ్ సిగ్నల్స్ గురించి కానివ్వండి, లేకపోతే చెత్త పాడేయడం గురించి కానీ, లేకపోతే అన్అఫిషియల్ సైట్స్లో నుంచి మూవీస్ని డౌన్లోడ్ చేయడం కానీ. అండ్ ఇప్పుడు కొత్తగా యూఎస్లో మనం చాలా కేసెస్ చూసినాం కదా షాప్ లిఫ్టింగ్ అని. అవి అస్సలు జర్మనీలో మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఒక్కసారి మాత్రం ఏదైనా కాంప్లికేషన్లో ఎదుర్కొంటే చాలా కష్టపడాల్సి వస్తుంది బయటికి రావడానికి. సో వీటన్నిటితో చాలా జాగ్రత్తగా ఉండి ఆ రూల్స్ని ఫాలో అయిపోతే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కడో దేశంకి వచ్చినాం. సో ఇక్కడ మనం ఆ ఆర్గనైజ్డ్ పద్ధతిలోనే ఉంటే లైక్ వీళ్ళ రూల్స్ తగ్గట్టే మనం ఉంటే అది బెస్ట్. సో అదొకసారి చూసుకోండి. అండ్ ఇవే నేను చూసిన డిఫరెన్సెస్ అండ్ మీరు చూసే డిఫరెన్సెస్, మా చింటుగాడు ఎదుర్కొన్న డిఫరెన్సెస్. సో మీలో ఎవరైనా తర్వాత రిలేట్ అయితే ఆర్ రిలేట్ అవ్వబోతున్నారని ఎగ్జైట్మెంట్తో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మాస్టర్స్కి అసలు ప్రాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎప్పుడు రావడం బెస్ట్, 25కి ఎప్పుడు అప్లై చేయాలి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇట్లాంటి చాలా వీడియోస్ అయితే నేను చేసినాను. సో మిస్ కాకుండా ఆ వీడియోస్ అన్ని చూసేయండి. ఇంకేంటి మరి వెళ్ళొస్తా, బాయ్.